ముందుగా అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16న ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి అనే గ్రామంలో కనిపించకుండా పోయిన 7 సంవత్సరాల చిన్న బాలిక చివరికి హత్యకు గురైన స్థితిలో కనిపించింది. అసలు ఇలాంటి చిన్న పిల్లల విషయాల గురించి మాట్లాడాలి అంటే మనసులో చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిరోజు ఇలాంటి విషయాలు చాలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి విషయాలు విన్నప్పుడు మన మనసునే కదిలిస్తుంది. కానీ ఆ తల్లిదండ్రులు ఈ ఒక్క రోజుతో వాళ్ళ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. సో అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 16th ఆ రోజు హాలిడే. సో పిల్లలకి స్కూల్ సెలవు. ఆ రోజు సాయంత్రం ఆ పాప ఇంటి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకుంటుంటే సడన్ గా కనిపించకుండా పోయింది. వాళ్ళ చుట్టాలు గమనించి వెతకడం స్టార్ట్ చేశారు. చిన్న పాప కనిపించకుండా పోయిన సమయంలో వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు. వాళ్ళ అమ్మ రోజు పొద్దున్నే డ్యూటీకి వెళ్తుంది. వాళ్ళ అమ్మ సాయంత్రం 5:30కి కాల్ చేసి పాప ఏం చేసిందని వాళ్ళ చుట్టాలు వాళ్ళకి అడిగింది. ఇట్లా కనిపించకుండా పోయిందని చెప్పేసరికి సరేలే వచ్చేస్తుందిలే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఉండొచ్చులే అని అనుకుంది. కానీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేసరికి పాప ఇంకా ఇంటికి రాలేదు. ఇక కంగారుతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసింది, ఎవ్వరు మా ఇంటికి రాలేదని చెప్పారు. సుమారు 7-7:30 సమయానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మీరే ఆలోచించండి, ఒక అమ్మకి తన చిన్నారి కనిపించకపోతే ఆ రాత్రి ఎట్లా గడుస్తుంది అసలు. ఇప్పుడు ఆ అమ్మ ఆవేదన చూస్తుంటే గుండె రగిలిపోతుంది అసలు. సో పోలీస్ వాళ్ళు అర్ధరాత్రి 1:30కి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఇంటి డోర్ తలుపులు కొడితే వాళ్ళు పడుకున్నారని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయారు. ఆధారాలు లేవు కాబట్టి లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే ఆధారాలతోటి వచ్చారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు డోర్ తీయలే. సో ఆ డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైతే అఘాయిత్యం చేశారో కులవర్ధన్, అతను లోపలనే ఉన్నాడు. అలాగే పక్కకున్న డ్రమ్ లో అయినా చిన్న బాలిక శరీరం దొరికింది. ఆ చిన్న పాపని పోస్ట్ మార్టం కి పంపిస్తే అందులో తెలిసిన విషయాలు ఏంటంటే ఆమెను చంపే ముందు అఘాయిత్యం చేసి డ్రమ్ములో వేసి చంపేసిందంట. ఈ రోజుల్లో కొంతమంది మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అసలు ఎలా చేస్తున్నారు ఇలాంటి పనులు? అసలు అలాంటి ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి? 7 సంవత్సరాల చిన్న బాలిక అసలు. ఇలాంటి ఘటనలు మన దేశంలో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ముందు ఈ కులవర్ధన్ పై 324 కేసు అనేది ఉండే అంట. రీసెంట్ గా లోక్ అదాలత్ లో ఆ కేసు కాంప్రమైజ్ కి వచ్చింది. అతను చుట్టుపక్కల వాళ్ళతో తాగి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు, అందరితో గొడవలు పడేవాడు. అందుకనే అందరు ఇతనితో దూరం ఉండేవారంట. పోలీసులకు ఎప్పుడైతే కులవర్ధన్ వాళ్ళ ఇంట్లో దొరికిందో అదే సమయంలో గ్రామస్తులు ఒక 50-60 మంది ఇతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. సో పోలీస్ వాళ్ళు ఇతన్ని పోలీస్ వ్యాన్ లో తీసుకొని వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇతన్ని తీసుకొని వెళ్తున్న సమయంలో అందరు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, హైవేలు బ్లాక్ అయినాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పి పోలీస్ వాళ్ళు క్లియర్ చేయడానికి వెళ్ళారు. అదే సమయంలో పోలీస్ వెహికల్లో ఓన్లీ డ్రైవర్ ఉండడంతో ఈ నిందితుడు కులవర్ధన్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు. వన్స్ కులవర్ధన్ తప్పించుకున్నాక పోలీస్ వాళ్ళు 2 టీమ్స్ పెట్టి వెతికించారు, కానీ దొరకలేదు. తర్వాత వీళ్ళ ఊరి నుండి సుమారు ఒక 10-15 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒక చెరువులో ఒక అనాథ శవం దొరికింది. దాన్ని పోస్ట్ మార్టం కి పంపిస్తే అది కులవర్ధన్ అని చెప్పి తేలింది. చాలా మంది అతనికి శిక్ష దొరికిందని అనుకోరు. అసలు ఇతనిది ఎలాంటి చావు అంటే ఈయన చనిపోయినాక అంత్యక్రియలు చేయడానికి ఈయన అసలు ఎవ్వరు ముందుకు రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ స్నేహితులు గాని అసలు ఎవ్వరు రాలేదు. జిహెచ్ఎంసి వాళ్ళు ఆ శవాన్ని తీసుకుపోయి ఒక గుంతలో పడేసి జేసీబీ తోటి పుడిచారు. ఆ శవాన్ని కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ కనీసం వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మాకు కూడా వాడిని చూడాలంటే వాడిని చేయాలంటే మాకు కూడా మనసు లేదు. కానీ ఉద్యోగ రీత్యా అధికారులు ఒక ఉత్తర్వులు బట్టి ఆ పని చేయాల్సి వచ్చింది. అటువంటి చండాలుడన్నా నీచుడన్నా దుర్మార్గుడన్నా వాడిని ఎన్నెన్నా ఘోరమైన మాటలు ఎన్నున్నా అన్ని వాడిని అన్నా పాపం లేదు. ఇలాంటి బతుకి ఏం లాభము? రిపోర్టర్లు పోలీస్ వాళ్ళని గంజాయి నిర్మూలన గురించి అడిగితే పోలీస్ వాళ్ళు మేము మేజర్ నెట్వర్క్స్ ని క్రాక్ చేయడం జరిగిందని చెప్పారు.
ఈ నెట్వర్క్ చూసుకుంటే ఒడిస్సా నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ, బెంగళూరు కనెక్షన్స్ వరకు ఉన్న చాలా పెద్ద చైన్ అని చెప్పారు. ఈ ఎంటైర్ నెట్వర్క్ ని ఐడెంటిఫై చేసి క్రాక్ చేశారు. చివరిగా మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. మన జాగ్రత్త లేకపోతే ఇలాంటి ఘటనలు రోజు రోజుకి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలి. చైల్డ్ సేఫ్టీ కేసెస్ లో ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చెప్పాలి. స్కూల్స్ లో కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. పోలీస్ పాట్రోలింగ్ సెన్సిటివ్ ఏరియాస్ లో పెంచాలి. ఈ రిపీటెడ్ అఫెండర్స్ మీద స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్, యాంటీ సోషల్ నెట్వర్క్స్ వీటి మీద జీరో టాలరెన్స్ పాలసీ ఉండాలి. లా స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ అయితే మనలో భయం కాదు, డిసిప్లిన్ వస్తుంది. మెయిన్ గా సొసైటీలో మనకెందుకులే, మనకు అవసరమా అనే ఆలోచన తీసేయాలి. ఈరోజు ఈ ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, మన పక్కన వాళ్ళ ఇంట్లో జరగవచ్చు. అలాగే మనం పిల్లలకి స్ట్రేంజర్ అవేర్నెస్ గురించి నేర్పించాలి. సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి ఓపెన్ గా పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు లేట్ గా కనపడకపోతే వెంటనే రియాక్ట్ అవ్వాలి. అసభ్యమైన ప్రవర్తన చూస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి పోలీస్ వాళ్ళకి. మన జాగ్రత్త కొన్నిసార్లు ఒక్క జీవితాన్నైనా రక్షిస్తుంది. ఇలాంటి క్రైమ్స్ జరగకుండా జాగ్రత్త తీసుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ. మనం ఒక్కసారి ఆలోచించి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే చాలా మార్పులు రావచ్చు. గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి, పోలీస్ వాళ్ళు అలర్ట్ గా ఉండాలి, సమాజం జాగ్రత్తగా ఉండాలి, అందులో మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అప్పుడే మన పిల్లలందరూ సేఫ్ గా ఉంటారు. అదంతా మన చేతుల్లోనే ఉంది.